నమస్కారం, మీరు చూస్తున్నారు J24 న్యూస్. ఈ రోజు మన స్టూడియోలో మాజీ ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఉన్నాము. నమస్కారం సార్. నమస్కారం అండి. రాబోయే రోజుల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు భారత రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను లేదా ఇంకో పదవి మీద ఆశిస్తున్నట్టు, లేకపోతే భారత రాష్ట్ర సమితి మీకు ఆఫర్ చేస్తున్నట్లుగా ప్రజల్లో టాక్ ఉంది. దీని మీద అభిప్రాయం ఏంటి? నేను ఏ హోదాలు కోరుకున్నాను, ఏ పదవుల కోసమో నేను ఈరోజు భారత రాష్ట్రంలో చేరలేదు. ఆనాడు బీఎస్పీలో కూడా చేరలేదు. నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్. సార్, ఎందుకు ఇంట్రెస్ట్? ఒక రాజకీయాల ద్వారా ప్రజలకు, పీడిత ప్రజలకు ఒక గొంతుకగా నిలిస్తే వాళ్ళ ప్రయోజనాలు అడుగున పడకుండా ఎప్పుడు కూడా నిరంతరం చర్చల్లో ఉంటాయి. దానివల్ల ఈ దేశంలో ఉండే సంపదలో వాళ్ళకు కూడా సరైన భాగస్వామ్యం దొరుకుతుందనే నమ్మకంతో వచ్చిన నేను ఇలా ప్రెసిడెంట్ అనో సెక్రటరీ అనో ఆ పదవి అండి ఈ పదవి అండి అట్లయితే నేను ఏం చేస్తాను ఒప్పందం కుదుర్చుకొని రాలేదు. నేను అట్లాంటి వాటికి నేను వ్యతిరేకం అండి. నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పదవి అడగాల్సిన అవసరం లేదు. నేను అడిషనల్ డీజీపీగా ఐజీ ర్యాంకులో ఉండి కూడా నేను డిప్యూటీ సెక్రటరీ ఉండే పోస్టుకు పోయినా. నేను నా ప్రస్థానం మీకు చెప్పాలనుకున్నా. నేను అడిషనల్ డీజీ ర్యాంకులో ఉండి కూడా ఒక డిప్యూటీ సెక్రటరీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ చేసే పోస్టుకు కూడా నేను పోయినా. అంత కిందికి దిగిన. ఎందుకంటే నేను ఈ అధికార యంత్రాంగం ద్వారా, ఈ రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా ఒక గొప్ప విశేష జనావళికి, అశేష జనావళికి ప్రయోజనాలు చేకూర్చాలని అనుకున్నా. వాళ్ళ జీవితాలు మార్చాలనుకున్నా. నేను ఎప్పుడు హోదా, నా కారుకు ఎర్ర లైట్ ఎందుకు లేదు, నాకు బిల్ల బంట్రోతులు ఎందుకు లేరు, నా ఆఫీస్ రూమ్లో ఏసీ ఎందుకు లేదు, అవన్నీ ఎప్పుడు నేను చూడలేదు. వస్తాయి పోతే అంతే. పదవుల కోసం, హోదాల కోసం నేను రాలేదు. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. పార్టీ అనేది ఒక తల్లి లాంటిది. ఏ పార్టీ అయినా పార్టీ అనేది తల్లి లాంటిది. దాని నిర్ణయాలు గౌరవించాలి. ఇష్టం లేకపోతే బయటికి రావాలి. సో నాకు అంతే తప్ప నాకు ఇది ఇస్తేనే వస్తా లేకపోతే అది స్వార్థం. అంత స్వార్థపరండి కాదు నేను. కానీ ఇస్తే మాత్రం తీసుకోనని చెప్పారు. నేను ఏమంటున్నా, నేను ఆ హోదాల కోసం, వాటి కోసం, వీటి కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే మామూలు విషయం కాదు. మీరు ముందు ఆ ప్రస్థానంలో పోవాలి. అంటే ప్రస్థానంలో పోవాలి. మీకు రాజకీయ అనుభవం ఉండాలి. ఒక్కొక్క పార్టీకి ఒక లైన్ ఉంటుంది. రాజకీయ అనుభవం ఉండాలి. తర్వాత గ్రామ స్థాయి నుండి కార్యకర్తలతో మీకు పరిచయాలు ఉండాలి. పోరాటం చేసిన చరిత్ర ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఏదో ఐపీఎస్ ఆఫీసర్ అయినందుకు, లేకపోతే అడిషనల్ డీజీగా రాజీనామా చేసినందుకే మీకు పలాని హోదా కావాలని అడగడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటే, దానికి మెచ్యూరిటీ కూడా కావాలి. అదేవిధంగా అనుభవం కూడా కావాలి. ఊకే నామకే వస్తే ఒడిదుడుకులు చూసిన అనుభవం, తర్వాత వెన్నుపోట్లు చూసిన అనుభవం, అదేవిధంగా విజయాల అనుభవం ఉండాలి. పార్టీ కోసం నిరంతరంగా శ్రమించిన అనుభవం ఉండాలి. నేను ఐ డోంట్ థింక్ నాకు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అంత అనుభవం వచ్చిందని అనుకోవట్లేదు. దాదాపు మీరు బహుజన్ సమాజ్ పార్టీ వీడి మరి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ పార్టీస్ యు ఆర్ సీయింగ్ ఇన్ దట్ సార్? బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో 90% ఉన్న బహుజనుల చేతిలో రాజ్యాధికారం పెట్టాలని చెప్పేసి ప్రారంభించబడ్డది. భారత రాష్ట్ర సమితి పార్టీ వచ్చేసి తరతరాలుగా దోపిడీకి గురైన తెలంగాణ సమాజాన్ని విముక్తి చేయాలని చెప్పేసి అస్తిత్వంలోకి వచ్చింది. సో రెండు కూడా పీడిత ప్రజల విముక్తి కోసమే పనిచేసే పార్టీలు. నాకు ఈ రెండిటి సైద్ధాంతిక విభేదం ఏం కనిపించలేదు. సో రెండు కూడా ఒక పీడిత ప్రజానీకం కోసమే పోరాడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకు సార్ బహుజన్ సమాజ్ పార్టీ వీడాల్సి ఎందుకు వచ్చింది? మీకు అంతా యాక్టివ్గా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు ఒక నినాదం ఇవ్వంగానే వేల మంది, మీ ఎస్సీ ఎస్టీ కులాలకి సంబంధించిన వారు కొన్ని వేల మంది మీ వెనకాల వచ్చారు. స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కానివ్వండి, చాలామంది మీ నినాదాన్ని పట్టుకుని చాలామంది మీ ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, వాళ్ళని న్యాయం చేస్తున్నాను లేదా అన్యాయం చేస్తున్నాను అనే కొంచెం బ్యాక్గ్రౌండ్లో ఫీలింగ్ వచ్చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని మేము నమ్ముకున్నాము. దాని తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చినారు సార్. దాని తర్వాత మా ఆశలన్నీ అరియాశలు అయిపోయినాయని కొంతమంది అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది నిజం కాదండి. నేను వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకునే నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బయటకు వచ్చాను. నేను నా సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. నేను కాదు, నా వెనుక వేలాది మంది జనాలు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు నాతోనే నడుస్తున్నారు. వాళ్ళెవరు కూడా నా నుంచి దూరం కాలేదు. నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితికి వచ్చిన నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళు న్యాయంబడే ఉంటారు.
అయితే నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎందుకు వచ్చానంటే, నేను తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పుడున్న కేంద్ర నాయకత్వం అంత ఫ్రీడమ్, ఓకే. అంటే అంత స్పష్టమైన రాజకీయ వ్యూహం, ఒక ఎత్తుగడ అనేది ఇప్పుడున్న కేంద్ర నాయకత్వానికి లేదు. ఓకే. కేంద్ర నాయకత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల పరిణామక్రమం, నేపథ్యం, ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితుల మీద వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు. ఓకే. నేను ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలోకి పోయింది ఎందుకోసం అంటే, ఈ దేశంలో 90% మంది బహుజనులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీలు, వీళ్ళందరికీ కూడా అధికార యంత్రాంగంలో భాగస్వామ్యం లేదు. వీళ్ళు కేవలం ఓటర్లుగానే మిగిలిపోయారు. వాళ్ళను ఏదో విధంగా మనం ఒక పోరాటం చేసి వాళ్ళకు అధికారం చేజిక్కించుకునేలా ప్రయత్నం చేయాలనేది ఆ ఒక ఆశయంతో నేను పోయిన కాంశీరామ్ గారి మాటలు ఓకే. ప్రభావితమై, ఓకే. నాకు ఈ పార్టీలో నడుస్తున్న క్రమంలో నాకు పార్టీ నన్ను స్టేట్ కోఆర్డినేటర్ చేసింది, ప్రెసిడెంట్ చేసింది. ఈ పార్టీలో ఏ మాట కామాట చెప్పాలి, మాయావతి గారు నాకు ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. సో ఫ్రీడమ్ ఇచ్చి బాగానే తిరగమని చెప్పారు. కానీ అసలైన కీలకమైన సమయంలో వారు ఈ రాజకీయ పరిస్థితులను, తెలంగాణలో అధికారంలోకి బహుజన్ సమాజ్ పార్టీ రావాలంటే ఏం చేయాలి, ఎవరితో పోవాలి, ఎట్లా పోవాలి అన్న విషయంలో వారికి ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద అవగాహన ఉన్నట్టుగా అనిపించలేదు. సో ఇంతకాలం పడ్డ కష్టం 3 సంవత్సరాలు, నేను దాదాపు 350 రోజులు ఇంటి నుంచి బయట ఉన్నాను, 4000 గ్రామాలు తిరిగాను. ఆ కష్టం అంతా కూడా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సో అది నాకు నచ్చలేదు. నేను ఎవరి అంటే ఏమంటారు సంతోషాల కోసమో లేకపోతే ఒకరి భయపడుకుంటూ నేను బతకాలని అనుకోను కూడా. నేను సర్వీస్లో నా విలువైన సర్వీస్ను రాజీనామా చేసి వచ్చిన. నా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు డీజీపీలు, అడిషనల్ డీజీపీలు ఉన్నారు. అవన్నీ వదులుకొని వచ్చిన నేను 7 సంవత్సరాలు. నాకు ఎందుకంటే రాజకీయ ప్రస్థానం ద్వారా లక్షలాది మంది జీవితాలు మార్చవచ్చు అన్న ఒక నమ్మకంతో వచ్చిన నేను. సో నా కళ్ళ ముందరనే నేను కట్టుకున్న కళలన్నీ కూడా, నేను ప్రజలందరికీ ఏ విధంగా సేవ చేయాలని నేర్చుకున్న ప్రణాళికలు అవన్నీ కూడా నా కళ్ళ ముందరనే కరిగిపోవడం అనేది, అది కూడా నేను ఏ నాయకత్వాన్ని అయితే నమ్ముకున్నానో ఆ నాయకత్వం నా మాటను వినకపోవడం, లేకపోతే నా మాటను నమ్మకపోవడం, లేకపోతే వాళ్ళ అభిప్రాయాలను నా మీద రుద్దడం, అవన్నీ కూడా నాకు నచ్చలేదు. అందుకొరకే నేను స్వచ్ఛందంగా బయటకు వచ్చిన. వాళ్ళు ఎవరు నన్ను బొమ్మని అడగలేదు, నన్ను సస్పెండ్ చేయలేదు, డిస్మిస్ చేయలేదు. నా అంతకు నేనే రాజీనామా చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి అప్పుడు అంతకుముందే మా అధినాయకురాలు మాయావతి గారి పర్మిషన్, ఒకప్పటి అధినాయకురాలు మాయావతి గారి పర్మిషన్ తీసుకొని నేను కేసీఆర్ గారితో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుకు పోవాలని అనుకున్నాను. సో పార్లమెంట్ ఎన్నికల్లో మరి మాయావతి గారు, నేను ఏ పొత్తుకైతే ఆమె పర్మిషన్ తీసుకొని పొత్తుకు ఒప్పందం కుదుర్చుకున్నామో, సో దాని ప్రకారం మాకు 2 సీట్లు ఇవ్వబడ్డాయి. సో అవి వద్దన్నారు వాళ్ళు. మొత్తంతో అయిపోయిన తర్వాత, సంతకాలు అయిపోయిన తర్వాత, సీట్ల ప్రకటన అయిపోయిన తర్వాత సడన్గా మరుసటి రోజు నువ్వు ఫోన్ చేసి, లేదు మనకు అవసరం లేదు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే, నేను ఒక ఆట బొమ్మను కాదు, నేను ఒక పపెట్ను కాదు, సో అందుకొరకే తోలుబొమ్మను కాదు, సో అందుకొరకే నేను మన మనిషిని కాదు, అందుకొరకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను. అప్పటికే నేను కేసీఆర్ గారితో ఒప్పందం కుదుర్చుకొని ఉన్నాను కాబట్టి నేను ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ, మరి నాకు పర్సనల్గా కూడా రెప్యుటేషన్ చాలా ఇంపార్టెంట్. సో అందుకొరకు ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ వారితో పాటు నడవాలని నిర్ణయించుకున్నాను. ఓకే. బహుజన్ సమాజ్ పార్టీలో ఒక ఫ్రీడమ్ అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది. ద సేమ్ టైం మీరు బీఆర్ఎస్లో వచ్చిన తర్వాత అదే ఫ్రీడమ్ మీకు కంటిన్యూ అవుతుందా బీఆర్ఎస్ పార్టీలో? 100% అంతకన్నా ఎక్కువ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ కన్నా ఎక్కువ ఉంది. భారత రాష్ట్ర సమితిలో ఏ సమస్య మీదైనా, ప్రజలను వేధిస్తున్న ఏ సమస్య మీదైనా మాట్లాడచ్చు. ఏ భావజాలం మీదైనా, ఒకవేళ రాష్ట్రానికి విఘాతం కలిగిస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది, రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తుంది అంటే ఏ సమస్య మీద కూడా మాట్లాడే ఫ్రీడమ్ ఈ పార్టీ మాకు ఇచ్చిందండి. ఎవరైనా మాట్లాడచ్చు. పార్టీ కొన్ని క్రమశిక్షణ, నియమావళి అవన్నీ ఉంటాయి. అవన్నీ వాటికి లోబడే పనిచేయాలి. ఏ పార్టీ అయినా అంతే. బహుజన్ సమాజ్ పార్టీ అయినా, భారత రాష్ట్రంతో అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, వాళ్ళకు నియమాలు ఉంటుంది. ఆ నియమావళి ప్రకారం ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడవచ్చు. ఏ రోజు కూడా మా అగ్రనాయకత్వం మాకు దీని మీద మాట్లాడకూడదు, దీని మీద మాట్లాడాలని ఎప్పుడు చెప్పలేదు. పార్టీకి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ప్రకారం ఎవరైనా మాట్లాడాలి.
థ్యాంక్ యూ సార్. మా J24 న్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం, మా వ్యూవర్స్ కోసం మీ యొక్క మంచి సందేశం. జిలాని గారు చాలా మంచి జర్నలిస్ట్, వెరీ కమిటెడ్ పర్సన్. సో తప్పకుండా J24 ఛానల్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా పాపులర్ కావాలి, ప్రజల గొంతుకగా మారాలి, మరి జనం కోసం ప్రతి క్షణం కూడా పరితపించాలని చెప్పేసి కోరుకుంటాను. మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా కేవలం నా సింగిల్ కాల్తో రెస్పాండ్ అయ్యి గత 4 రోజుల నుంచి నేను కాల్ చేస్తున్నా కూడా హీ హాస్ కమిటెడ్ టు మీ దట్ ఐ విల్ కమ్ జిలాని, విల్ హ్యావ్ ఎన్ గుడ్ ఇంటర్వ్యూ అని చెప్పారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఛానల్ కోసం, నా కోసం టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. రాబోయే రోజుల్లో మీతో మంచి ఇంటరాక్షన్ ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. J24 న్యూస్ సబ్స్క్రైబర్స్కు ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.